వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన రాజ్యసభ సీటుకి రాజీనామా చేశారు. దీని గురించి మాట్లాడడానికి కొంతమంది పెద్దవాళ్ళు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబంలో ఈ రోజు ఆయన అందరం రాగలిగాడంటే రాజకీయంగా రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబం వల్ల రాగలిగారు. కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వెనకబడిపోయింది కాబట్టి దానికని ఇంకా రాబోయే బాధలు తట్టుకోలేక ఇంకెందుకు లేని వైసీపీకి గుడ్ బై చెప్పాడు. ఇంకా రాజకీయంగా శాశ్వతంగా ఇంటి దగ్గర ఉంటాం, ఇంకా రాజకీయం జోలికి పాదలుచుకోలేదు. ఎందువల్లంటే ఆయన చేసే డ్యూటీలు, ఆయన చేసే వ్యవహారాలు అన్నీ మళ్ళీ ఇబ్బందులు వస్తాయని దానివల్ల ముగించుకొని ఈరోజు ఇంకెందుకు లేని శాశ్వతంగా ఇంటికైనా మన పని మనం చూసుకుంటే సరిపోతుంది. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కదా ఆల్రెడీ. అందువల్ల ఇంకా రాబోయే ఓటర్ని ఫేస్ చేయాలంటే రాజకీయ పరంగా ఇబ్బందులు వస్తాయని ఇంకెందుకు లేని ఈరోజు ముగించుకొని శాశ్వతంగా రాజకీయాల గురించి తప్పుకున్నాడమ్మా. జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా ఆగాడంటే రాబోయే బాధలు తట్టుకోలేక వచ్చే బాధలను ఎదుర్కోలేమని అనే ఉద్దేశంతో ఇంకెందుకు మనం కుటుంబ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇబ్బందులు పడతామనే ఉద్దేశంతో ఇంక వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వాళ్ళు 1000 మంది పార్టీ మారినా ఆయనకి మాత్రం ప్రజాదరణ తగ్గదంటున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి తగ్గితే కదా ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు. ప్రజల్లో ఉంటే విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళిపోతాడు? ప్రజల్లో జగన్కి తగ్గిపోయింది, రాబోయే రోజుల్లో బాధలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈరోజు విజయసాయి రెడ్డి వెనక్కి వెళ్ళిపోయాడు. విజయసాయి రెడ్డి వైసీపీకి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా 3 సంవత్సరాల 6 నెలలు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుందనేటటువంటిది కూడా ప్రజల్లో ప్రతి ఒక్కరిలో క్వశ్చన్ మార్క్గా ఉంది ఈరోజు. అయితే ఈ విజయసాయి రెడ్డి వైసీపీలో 2వ వ్యక్తిగా ఉండడం జరిగింది. అక్కడ జరిగినటువంటి అవినీతికి కానీ అన్ని కార్యక్రమాలకు కూడా ఈ యొక్క విజయసాయి రెడ్డి మూల కారణం. ఈ రోజు రాజీనామా చేసి బయటకు వస్తే ఆ కేసులన్నీ బయటకు పోయేటువంటి పరిస్థితి మాత్రం లేదు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కాబట్టి ఏ విధమైనటువంటి కేసుల్లో ఇరుక్కుంటాం అనేటువంటి భయం కూడా ఉంది. అందరూ కూడా వచ్చేదానికి, పార్టీ మారేదానికి, పార్టీ నుంచి జంప్ అయ్యేదానికి కూడా వాళ్ళ యొక్క ఇది తయారు చేసుకుంటున్నారు. అది ఏమైనా కూడా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం ఎవరు వైసీపీలో ఉంటారు, ఎవరు పక్కకు పోతారు అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి భవిష్యత్తే దీన్ని నిర్ణయిస్తుంది అనేది కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి గారికి ముఖ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఈరోజు చేయడం, ఆయన రాజీనామా చేస్తూ నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడిటర్గా తన జీవితాన్ని ప్రారంభించి సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి ఈరోజు కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. విశాఖపట్నం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జిగా ఉంటూ తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడ ఉన్న భూముల్ని కొల్లగొట్టడం, ఎవరైనా పట్టా భూములు ఉంటే స్వాధీనం చేసుకునే వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, ఆ భూముల్ని కోట్లాది రూపాయల భూముల్ని స్వాధీనం చేసుకున్న ఘనత విజయసాయి రెడ్డి. ఈరోజు ఆయన ఏమీ ఎరగనట్టు ఈరోజు పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో విజయసాయి రెడ్డి గారి మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి. త్వరలో ఇరువురు జైలుకు పోయేదానికి ఖాయం అయిపోయి ఉంది. ఈరోజు అది ఎక్కడ ఈ విధంగా అన్నీ బయటకు వచ్చేసి ఉన్నాయి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత రాజ్యసభ 3 సంవత్సరాల 2 నెలలు ఉన్న రాజీనామా చేయడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందువల్లనంటే ఒక పార్టీలో ఉంటూ చాలా రాజకీయ నాయకుల్ని పుచ్చలపల్లి సుందరయ్య గారి కాడి నుంచి ఎంతోమందిని ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. బయట పత్రికా విలేకరుల్లో మాట్లాడితే భాష చూస్తుంటే ఏకవచనం భాష. అదేవిధంగా
అనరాని బూతు మాటలు మాట్లాడే సంస్కృతిని తెరలేపిన వ్యక్తులు ఈ యొక్క విజయసాయి రెడ్డి గారు అండ్ టీం. ఇటువంటి వారిని అదే ప్రజాక్షేత్రంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఆయన ప్రజలు తిరస్కరించడమే కాదు, గ్రామీణ ప్రాంత భాషలో చెప్పినట్టు తరిమి కొట్టారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ఏదో నిజాయితీ పరుడుగా, నేను నిజాయితీగా ఉన్నాను, నీతిగా బతుకుతున్నాను, వ్యవసాయం చేసుకుంటున్నాను. ఏడుండే వ్యవసాయ భూములు? ఈరోజు కొల్లగొట్టిన భూములు వ్యవసాయం చేసుకుంటావా నువ్వు? ఇటువంటి దుర్మార్గులు రాజకీయాల్లోకి రావడమే ఈ ప్రజలు మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరం. ఇటువంటి వారు శాశ్వతంగా ఈ రాజకీయాల జోలికి రాకుండా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరలా బీజేపీకి వెళ్ళే అవకాశం కూడా ఉందని అంటారు. ఇటువంటి ఆర్థిక నేరస్తుల్ని భారతీయ జనతా పార్టీలో చేర్చుకోకుండా ఉండడమే మేలు. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటే ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా లేకుండా పోద్ది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా తేడా లేకుండా పోద్ది. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన భాగస్వాములుగా ఉన్నారు. ఇటువంటి ఆర్థిక నేరస్తుల్ని చేర్చుకుంటే మరలా ఈ భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టిన గతే పడుతుంది. ఒకసారి ఆలోచన చేసుకోమని భారతీయ జనతా పార్టీ అని కూడా కోరుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.